అందరికీ నమస్కారం. నా పేరు ఫనీ టెక్ అప్డేట్స్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను అమెజాన్ ఎకో డాట్ గురించి రివ్యూ అయితే చేయబోతున్నాను. ఒకసారి దాని సెటప్ అలాగే ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడబోతున్నాను ఈ వీడియోలో. సో ఇది అమెజాన్ ఎకో డాట్. సో ఇది వచ్చేసరికి నేను ఆఫీస్లో పనిచేసే కొలీగ్ దగ్గర తీసుకున్నాను. సో థ్యాంక్ యూ అజయ్ అన్న ఫర్ దిస్. సో అజయ్ అన్న నాకు 2 days ఇచ్చాడు. ఈ 2 days నేను యూజ్ చేసి దీని గురించి రివ్యూ అలాగే దీని ప్రోస్ కాన్స్ అయితే ఈ వీడియోలో నేను తెలియజేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదే అమెజాన్ ఎకో. సో ఒకసారి మనం దీన్ని సెటప్ చేసుకుందాం రివ్యూ చేసే ముందు. సో ప్రజెంట్ నేను దీన్ని మ్యూట్లో అయితే పెట్టాను. దీన్ని సెటప్ చేసాక దీని వర్కింగ్ మొత్తం నేను ఒకసారి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ మనం సెట్ చేసుకోవాలంటే ఇది ఉంది కదా ఛార్జర్, మనం ఎప్పుడు దీనికి పెట్టే ఉంచాలి. సో నేను తీసేసి ఇది ఆఫ్ అయిపోతుంది. ఛార్జర్ అనేది ఎప్పుడు పెట్టే ఉంచాలి దీనికి. సో మీకు ఇప్పుడు ఒక బ్లూ లైట్ అనేది వస్తుంది ఛార్జింగ్ పెట్టాక. సో ఛార్జర్ పెట్టాను కదా, ఇక్కడ లైట్ అనేది వచ్చింది. సో మనం దీన్ని ఒక 6 seconds కనుక పట్టుకొని ఉంటే ఇక్కడ మనకి వైఫై అనేది కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు ప్రజెంట్ ఇది నా వైఫైకి అయితే కనెక్ట్ ఉంది. సో అమెజాన్ వైఫై అనేది దీనికి రావాలి. సో అమెజాన్ వైఫై రావాలంటే మనం ఈ డాట్ కమాండ్ బటన్ ఏదైతే ఉందో దాన్ని ఒక 5 to 10 seconds అయితే మనం పట్టుకొని ఉండాలి. సో ఒకసారి నేను పట్టుకొని ఉంచుతాను. సో మీకు ఇక్కడ ఆరెంజ్ లైట్ వచ్చింది కదా, ఈ ఆరెంజ్ లైట్ వచ్చిందంటే మనకి ఇక్కడ వైఫై అనేది సో ఇక్కడ మనకి వైఫై కనబడిద్ది అనమాట ఇప్పుడు. సో ఇది అమెజాన్ యూఎస్వి. సో ఫస్ట్ మనం అలెక్సా యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది అమెజాన్ అలెక్సా యాప్. సో మనం ఇక్కడికి వెళ్ళి మనం డివైస్ని అయితే ముందు పేర్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను యాడ్ డివైస్ కొడుతున్నాను. సో యాడ్ ఏ డివైస్. ఇక్కడ మనకి అమెజాన్ ఎకో. సో ఇది ఎకో డాట్ 2nd generation కాబట్టి ఎకో డాట్ అని నేను ప్రెస్ చేశాను. ఇది 1st and 2nd generation. సో కంటిన్యూ. సో ఇక్కడ చూడండి మీకు ఏం చెప్తున్నారో. మన వైఫై సెట్టింగ్స్కి వెళ్ళి అమెజాన్ నేమ్తో ఒక వైఫై అయితే ఉంటుంది, ముందు మనం దాన్ని కనెక్ట్ చేసుకోవాలి. సో నేనైతే వైఫై సెట్టింగ్స్కి వెళ్తాను. సో అమెజాన్ది ఉంది. సో దాని మీద నేను క్లిక్ చేసి కనెక్ట్ చేస్తాను. Connected. Go ahead and finish setup in your Alexa app. Connected. Go ahead and finish setup in your Alexa app. సో ఇక్కడ మీరు చూడొచ్చు కంటిన్యూ ఎకో డాట్ సెటప్ అని వస్తుంది. సో కంటిన్యూ. సో ఇప్పుడు మన వైఫై ఏదైతే ఉందో మన ఇంటర్నెట్ యాక్సెస్ అమెజాన్ ఎకో డాట్ తీసుకోవడానికి మన వైఫై యాక్సెస్ అయితే ఇవ్వాలి. సో ఇది నేను క్లిక్ చేశాను. ప్రిపేరింగ్. ఇది ఒక 1 to 2 minutes వరకు అయితే తీసుకోవచ్చు కనెక్ట్ అవ్వడానికి. This device is ready. సో మనకైతే ఇది సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఒకసారి మనం ఏదన్నా కమాండ్స్ ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ ట్రై సేయింగ్ అన్నారు. సో ఒకసారి నేనైతే ట్రై చేస్తాను. అలెక్సా, వాట్స్ ద వెదర్? Currently in Srilinganpalli it's 32 degrees Celsius with clear skies and sun. Today you can expect mostly sunny weather with a high of 33 degrees and a low of 14 degrees. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూడొచ్చు. మనం బ్లూటూత్ స్పీకర్ కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే ఆక్సా కేబుల్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో యూజ్ బిల్ట్ ఇన్ ఎకో స్పీకర్. దీనికి మనకి బ్యాక్ సైడ్కి మీరు చూడొచ్చు ఇది స్పీకర్ మనకి. సో ఈ స్పీకర్ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను వాల్యూమ్ కన్స్ట్రెయింట్ కోసం నేను స్పీకర్కి అయితే ఇది కనెక్ట్ చేసి చూపిస్తాను మీకు. సో మనకి ఆక్సా కేబుల్ ఏదైతే ఉందో దాన్ని అయితే దీన్ని కనెక్ట్ చేయొచ్చు స్పీకర్స్కి. సో నా రూమ్లో అయితే స్పీకర్స్ ఉన్నాయి, అవి నేను కనెక్ట్ చేస్తాను ప్రజెంట్. సో ఇది స్పీకర్స్ది. సో స్పీకర్ కూడా Sorry, I'm not sure about that.
సో ఇది స్పీకర్ది. సో నేనైతే దీన్ని కనెక్ట్ చేసాను. సో ఇప్పుడు మనం ఏదైనా కమాండ్ ఇచ్చి చూద్దాం. అలెక్సా, ప్లే ఏ సాంగ్ ఫర్ మీ. Here's a playlist you might like. Best of Jatin Lalit on Amazon Music. మ్యూజిక్. సో ఇదైతే నేను మ్యూట్లో పెడతాను, లేకపోతే నేను చెప్పిన ప్రతిదీ తీసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ మనం ప్రజెంట్ స్పీకర్ని అయితే పెట్టాము. సో అలెక్సా యాప్లోకి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో ఇది అలెక్సా యాప్. సో ఒకసారి మనం దీంట్లోకి వెళ్తే ఇక్కడ స్కిల్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి, రొటీన్స్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి, మ్యూజిక్ అండ్ బుక్స్ ఉన్నాయి. సో సెట్టింగ్స్లోకి వెళ్దాం ఒకసారి. ఇక్కడ మీరు చూడొచ్చు అలెక్సా ప్రిఫరెన్సెస్ వచ్చేసరికి మ్యూజిక్, టీవీ అండ్ వీడియో, ఫ్లాష్ బ్రీఫింగ్, ట్రాఫిక్, స్పోర్ట్స్, క్యాలెండర్, లిస్ట్, ఫొటోస్. సో మన ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని ఏదైనా సరే మనం అడగచ్చు. అడిగిన ప్రతిదీ కూడా అలెక్సా అనేది ఆన్సర్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ నేను ఒకవేళ ఎంఎస్ ధోని గురించి తెలుసుకోవాలంటే కనుక ఇప్పుడు చూడండి, నేను ఒక కమాండ్ చెప్తాను, అదైతే ఎంఎస్ ధోని గురించి మనకు చెప్తుంది. అలెక్సా, టెల్ మీ సంథింగ్ అబౌట్ ఎంఎస్ ధోని. Mahendra Singh Dhoni, commonly known as MS Dhoni, is an Indian cricketer who captained the Indian team in limited overs formats from 2007 to 2016 and in Test cricket from 2008 to 2014. అలెక్సా, స్టాప్. సో ఇలాగ మనం కమాండ్స్ ఇచ్చి అయితే చెప్పచ్చు. సో మనకి ఏదన్నా మ్యూజిక్ కావాలంటే, ఏ సాంగ్ కావాలంటే ఆ సాంగ్ను మనం చెప్పచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రజెంట్ మీరు ఇక్కడ చూడొచ్చు, అలెక్సా మనకి అమెజాన్ ప్రైమ్ని వాడుకుంటుంది. అలాగే మీకు ఇంకా 7 అకౌంట్స్ అలాంటివి ఉంటే కనుక అవి కూడా తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అమెజాన్ మ్యూజిక్ అయితే కనెక్ట్ అయ్యింది ప్రజెంట్. ఇది నాకు తెలిసిన ఆఫీస్లో ఒక అన్న దగ్గర తీసుకున్నాను నేను. సో అన్నది అమెజాన్ అకౌంట్ అయితే కనెక్ట్ అయింది ప్రజెంట్. అలాగే 7 నుంచి మనకి సాంగ్స్ తీసుకుంటుంది. సో డిఫాల్ట్ మాత్రం మనకి అమెజాన్ మ్యూజిక్ ఉంటుంది. అది లేకపోతే ఒకవేళ ఆ సాంగ్ దేంట్లో అయినా అప్పుడు 7 నుంచి కూడా తీసుకుంటుంది. సో ఇది మ్యూజిక్కి సంబంధించింది. నెక్స్ట్ మనకి టీవీ, వీడియో ఉంది, అలాగే ట్రాఫిక్ ఉంది, స్పోర్ట్స్ ఉంది. ఇక్కడ స్పోర్ట్స్ మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఏ కావాలంటే అవి మనం పెట్టుకోవచ్చు. ఒకసారి స్పోర్ట్స్కి వెళ్దాం. సో ఇక్కడ చూడండి, యాడ్ ఏ టీమ్ అని ఉంది. ప్రజెంట్ నేను ఇండియా క్రికెట్ టీం గురించి పెట్టాను. మనం కావాలంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో యాడ్ చేసి మనం సేవ్ చేస్తే ఇక్కడ ఉంటాయి అవి. అలాగే ఎడిట్ నొక్కితే కనుక మనకి ఏవి కావాలంటే అవి మనం డిలీట్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు ప్రజెంట్ ఇండియా టీం క్రికెట్ గురించి అడుగుతాను ఒకసారి. అలెక్సా, వాట్స్ మై స్పోర్ట్స్ అప్డేట్. Here's your sports update. In cricket, on Tuesday, India won by 71 runs. India scored 195 for 2 in 20 overs. West Indies scored 124 for 9 in 20 overs. అలెక్సా, స్టాప్. సో ఇలా మనకి ఏమడిగితే అవి అలెక్సా అయితే ఆన్సర్స్ ఇస్తుంది. సో ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ ఫొటోస్ అని ఉంది కదా, ఈ ఫొటోస్ మీద క్లిక్ చేస్తే ఇది ఒక ఫేస్బుక్ అకౌంట్ మనం లింక్ చేస్తే కనుక దాంట్లో ఉన్న ఫొటోస్ అన్నీ మనకి చూపిస్తుంది. ఇక్కడ ఫోన్లో, యాప్లో అయితే మనకి చూపిస్తుంది. సో అలాగే మనకి ఎవరికన్నా కాల్ చేయాలన్నా ఇక్కడ మీరు చూడొచ్చు కాంటాక్ట్స్. మనం ఎవరికన్నా కాల్ చేయాలన్నా, మెసేజ్ చేయాలన్నా సరే అలెక్సాకి చెప్తే అది చేస్తుంది. సో ప్రజెంట్ నేనైతే చేయదలుచుకోలేదు. ఇది అమెజాన్ అకౌంట్ ఎవరికైతే ఉందో ప్రైమ్ అకౌంట్, వాళ్ళ దాని నుంచి మాత్రమే అవుతుంది. ఆ నెంబర్ నుంచి మాత్రమే ఇది కాంటాక్ట్స్ అనేది తీసుకోగలుగుతుంది.
సో ఇంకేమేమి ఉన్నాయి చూద్దాం మనం. ఇక్కడ మనం రిమైండర్ సెట్ చేసుకోవచ్చు, అలారం సెట్ చేసుకోవచ్చు, టు డూ లిస్ట్ అనేది మనం పెట్టుకోవచ్చు, ఇవాళ ఏం చేయాలి అనేది. సో అది ఎప్పటికప్పుడు రిమైండ్ చేస్తుంది. ఇక్కడ స్కిల్స్ అండ్ గేమ్స్ ఉన్నాయి. నేను ఏదైనా గేమ్ ఆడాలనుకుంటే అమెజాన్ అలెక్సాకి చెప్తే నేను ఆ గేమ్ అనేది ఆడుతుంది. చూడండి ఒకసారి, నేను అది కూడా కమెంట్ చెప్పి చూస్తాను. అలెక్సా, లెట్స్ ప్లే ఏ గేమ్. Okay, I have a few skills for that. Would you like Dungeon Adventure? No, thanks Alexa. Do you want to give Word Chain a try? No Alexa. సో నేను దీంట్లో చూసింది ఏంటంటే, మనం ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నప్పుడు ఆ గేమ్ మధ్యలో ఉండి మన సాంగ్స్ కానీ ఏమైనా పెట్టాలనుకుంటే మాత్రం అవ్వట్లేదు. గేమ్ క్విట్ అయితేనే మనం సాంగ్స్ ఏమైనా పెట్టగలం. సో అది కూడా ఒకసారి నేను మీకు చూపిస్తాను. సో దానికి ముందు ఒకసారి మనం ఇక్కడ థింగ్స్ టు ట్రై అని ఉంది కదా, సో దాంట్లోకి వెళ్ళి ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మనం గెట్టింగ్ స్టార్టెడ్, వాట్స్ న్యూ, అమెజాన్ మ్యూజిక్, ఫన్ ఫర్ కిడ్స్, జోక్స్. ఇప్పుడు మనకి ఏదన్నా జోక్ కావాలన్నా సరే మనం అలెక్సాని అడగచ్చు, అది జోక్స్ కూడా చెప్తుంది. సో రిమైండర్, స్పోర్ట్స్, లిస్ట్. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా అలెక్సా అయితే చేయగలుగుతుంది. ఒకసారి మనం గేమ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ ఉంది గేమ్స్. అలెక్సా, ఓపెన్ మిలియన్ క్విజ్. Welcome to $1 Million Quiz. I will ask you total 10 questions. If you answer all the questions correctly, you will win yourself $1 million points. To respond to any question, just say the number of the answer. You have 3 lifelines. Alexa, during the whole. Play some music. If you don't know the answer, you can use a lifeline. Alexa, play some music. If you don't know the answer, you can use a lifeline. Alexa, play music. If you don't know the answer, you can use a lifeline. సో మీరు చూడొచ్చు, ఇక్కడ నేను ఎన్నిసార్లు చెప్పిన సాంగ్ అయితే ప్లే చేయట్లేదు, ఇది గేమ్ మధ్యలో ఉంది. సో ఇప్పుడు మనం క్విట్ చేసి చూద్దాం. అలెక్సా, ప్లీజ్ క్విట్ ద గేమ్. అలెక్సా, ప్లే సమ్ సాంగ్. Here's a playlist you might like. SRK and Kajol together on Amazon Music. అలెక్సా, వాల్యూమ్ డౌన్. సో ఇక్కడ మనకి వాల్యూమ్ డౌన్ అయితే ఉంది. ఇది వాల్యూమ్ డౌన్ ప్రెస్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఫోన్లో చూడొచ్చు, ఆ సాంగ్ మీకు యాప్లో కూడా చూపిస్తుంది. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి సాంగ్ కూడా చూపిస్తుంది. ప్రెజెంట్ ఇది కుచ్ కుచ్ హోతాయిలో సాంగ్ అయితే ప్లే చేస్తుంది. సో నేను ఎక్కడ పాజ్ చేసినా సాంగ్ ఆగిపోతుంది. సో డైరెక్ట్గా మనం పాజ్ అని చెప్పినా ఆగుతుంది. అలెక్సా, పాజ్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సాంగ్ అయితే ఇక్కడ పాజ్ అయిపోయింది. సో మళ్ళీ ప్లే అని చెప్తే అలెక్సా అయితే ప్లే చేస్తుంది. అలెక్సా, ప్లే. సో ఇక్కడ మీకు వాల్యూమ్ది కూడా నేను ఒకసారి చూపిస్తాను. అలెక్సా, వాల్యూమ్ అప్. సో మీరు ఇక్కడ చూడొచ్చు, పెరుగుతుంది వాల్యూము. అలెక్సా, వాల్యూమ్ అప్. సో మనం చెప్పిన ప్రతి ఇన్స్ట్రక్షన్ కూడా అలెక్సా అయితే తీసుకోగలుగుతుంది. అలెక్సా, స్టాప్. సో మీరు చూసారు కదా అలెక్సా వల్ల ఎంత యూజ్ ఉందో. సో దీని కాస్ట్ అయితే ప్రెజెంట్ అమెజాన్లో 3500 రూపీస్ అయితే ఉంది. సో మనం కావాల్సినవన్నీ ఇక్కడ థింగ్స్ టు ట్రైలోకి వెళ్ళి మనం ట్రై చేయొచ్చు. సో నేను ఏదైనా స్టోరీ కావాలన్నా సరే ఇది అలెక్సా అయితే స్టోరీ కూడా చెప్తుంది. సో అది కూడా ఒకసారి ట్రై చేద్దాం. అలెక్సా, టెల్ మీ ఏ హారర్ స్టోరీ. Sure. I
can tell you a horror story. The Happy Baby. On a sunny Sunday morning, Varun was in bed, lazing around. He was a new parent, Alexa. after all. స్టాప్. సో ఇది అలెక్సా చేసే పనులు. సో మనం ఒకసారి ప్రోస్ అండ్ కాన్స్ కూడా మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, దీని ప్రోస్ అండ్ కాన్స్ వచ్చేసరికి, సో ఫస్ట్ మనం ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. ప్రోస్ వచ్చేసరికి ఇది పోర్టబుల్, సో వెయిట్ కూడా మనకి చాలా తక్కువ ఉంది. అంతేకాకుండా స్పీకర్ మనకి ఇక్కడే ఇన్బుల్ట్ స్పీకర్ అయితే ఉంది. సో ఇన్బుల్ట్ స్పీకర్ ద్వారా మనం మరీ ఎక్స్టర్నల్ స్పీకర్ని కానీ దేన్ని యూజ్ చేయకుండా దీంతోనే మనం యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇది నెట్ ద్వారా పనిచేస్తుంది కాబట్టి మనకి ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉన్నంతసేపు మనం ఏది అడిగినా సరే అలెక్సా అయితే ఆన్సర్ చేయగలుగుతుంది. సో ఇది చాలా మంచి ప్రో అని చెప్పచ్చు. అంతేకాకుండా దీంట్లో మనకి అలెక్సా ప్రో యాప్ ఇవ్వడం ద్వారా ఫోన్లో మన స్మార్ట్ ఫోన్లో యూజ్ చేస్తూ స్మార్ట్ ఫోన్లో కూడా అలెక్సాని మనం యూజ్ చేయొచ్చు. అంటే ఇది ఇంట్లో ఉంచేసి నేను ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళి, లేదంటే నేను టెర్రస్ పైకి వెళ్ళి అక్కడి నుంచి నేను కమెంట్ చేసిన, సో దీంట్లో అయితే సాంగ్స్ అయితే ప్లే అవుతాయి. సో అది చాలా మంచి ఫీచర్ అలెక్సా యాప్లో ఇచ్చారు వాళ్ళు. సో అంతేకాకుండా అలెక్సా అనే కొన్ని కమాండ్స్ అయితే దీనికి ప్రీ కమాండ్స్ కింద వాళ్ళు ఇచ్చారు. సో ఆ కమాండ్స్ అన్ని మనం తెలుసుకోగలిగితే ఆ కమాండ్స్ని మనం యూజ్ చేస్తే అలెక్సాని వాడడం చాలా ఈజీగా ఉంటుంది. సో రాస్బెర్రీ పై కంట్రోలర్తో చేసిన మనం అమెజాన్ ఎకో అయితే తయారు చేసుకోవచ్చు. కానీ 3500లో అయితే మనకి ఇంత బిల్డ్ క్వాలిటీతో అయితే రాదు. సో అది కూడా ప్రో అని చెప్పుకోవచ్చు. కాస్ట్కి వీళ్ళు మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు, బిల్డ్ క్వాలిటీ కూడా. సో కాన్స్ వచ్చేసరికి నేను బాగా గమనించింది ఏంటంటే స్పీకర్ అనేది చాలా తక్కువ సౌండ్ వస్తుంది. మనం బ్లూటూత్ స్పీకర్ కానీ లేకపోతే ఏదన్నా ఒక స్పీకర్ మనం అటాచ్ చేసుకుంటే అప్పుడు కానీ మనకి వాల్యూమ్ అయితే బాగుంటుంది. ఇంకోటి నేను చూసింది ఏంటంటే మన ఎంతసేపు కూడా ఛార్జర్ దీనికి పవర్ అనేది సప్లై కంటిన్యూస్గా ఇస్తూనే ఉండాలి. సో ఇది పోర్టబుల్లే కానీ పవర్ అనేది మనకి ఎప్పటికప్పుడు ఇస్తూ ఉండాలి. ఒకవేళ ఇది ఛార్జింగ్తో సపోర్ట్ చేస్తే కనుక ఇంకా బాగుండేది. సో ఛార్జింగ్తో సపోర్ట్ చేయదు ప్రజెంట్ ఇది. ఇంకో కాన్ ఏంటంటే ఇది వైఫైకి మాత్రమే కనెక్ట్ అవుతుంది. వైఫై కాకుండా ఒకవేళ నేను బయట యూజ్ చేయాలనుకుంటే మొబైల్ తీసుకెళ్ళి సో దీన్ని మొబైల్కి కనెక్ట్ చేసి మొబైల్ డేటా ద్వారా యూజ్ చేసేలా కూడా ఉంటే బాగుండేది. సో ఓన్లీ వైఫైకి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. అది నేను చూసిన ఇంకో కాన్. అంతేకాకుండా ఇప్పుడు నేను ఏదన్నా ఒక కాంటాక్ట్స్కి కాల్ చేయాలన్నా, మెసేజ్ చేయాలన్నా అమెజాన్ ప్రైమ్ అకౌంట్ ఎవరికైతే ఉందో వాళ్ళ కాంటాక్ట్స్ మాత్రమే ఇది కనెక్ట్ చేయగలుగుతుంది. సో వేరే కాంటాక్ట్స్కి అయితే ఇది కనెక్ట్ చేయలేదు. సో దీంట్లో ప్రిఫరబుల్ లాంగ్వేజ్ వచ్చేసరికి యూఎస్ లాంగ్వేజ్. సో ఆ లాంగ్వేజ్లో మాట్లాడితేనే మనకి ఈజీగా డేటా అనేది ఇవ్వగలుగుతుంది. ఒకవేళ నేను కనుక లాంగ్వేజ్ కొంచెం చేంజ్ చేసినా లేకపోతే స్లాంగ్ కొంచెం మారినా సరే ఇది డిటెక్ట్ చేయలేకపోతుంది. సారీ, ఐ కుడ్ నాట్ ఫైండ్ ఇట్ అని చెప్పేస్తుంది. సో ఇవి కాన్స్. ఇంట్లో ఎవరన్నా టైంపాస్ కోసం లేదంటే యూజ్ ఉంటుంది అని తీసుకుంటే కనుక 3500 రూపీస్కి ఖచ్చితంగా దీనైతే ప్రిఫర్ చేయొచ్చు. సో ఇది అమెజాన్ ఎకో డాట్ సెకండ్ జనరేషన్ అమెజాన్లో మనకైతే లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బై బాయ్. దిస్ ఇస్ ఫణి కుమార్ సైనింగ్ ఆఫ్.